करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। झोली भर दी खुशियों से, झोली भर दी खुशियों से, सारा मेरा दुख लिया। कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। जब भी आते हो सुख लाते हो, जब भी आते हो सुख लाते हो, फूलों से दामन भर जाते हो। जीवन मिल गया खिल गया, ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सब कुछ मिल गया मिल गया, ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। ओम शांति। मीठे बच्चे, माया की फागी बड़ी ज़बरदस्ती है, उसे खबरदार रहना है। फागी में कभी भी मूंझना नहीं है। మధురమైన పిల్లలు, మాయా యొక్క మేఘాలు చాలా జబర్దస్తి అయినటువంటివి. ఆ మేఘాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేఘాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా పిల్లలు తికమక పడకూడదు. प्रश्न, महावीर बच्चों ने कौन सा कर्तव्य किया है जिसका यादगार शास्त्रों में है? महावीर పిల్లలు ఏ కర్తవ్యం చేసినారో శాస్త్రాలలో అది యాద్గార్గా ఉన్నది. महावीर बच्चों ने मूर्छित को संजीवनी बूटी देकर सूरजीत किया है. महावीर పిల్లలు మూర్ఛితులైనటువంటి పిల్లలను సంజీవని మూలిక ఇచ్చి వాళ్ళని స్పృహలోకి తీసుకువచ్చినారు. इसका यादगार शास्त्रों में दिखाया है. దీనిదే యాద్గారు శాస్త్రాలలో చూపించినారు. तुम बच्चों को तरस पड़ना चाहिए. పిల్లలకి చాలా దయ కలగాలి అటువంటి వాళ్ళని చూస్తే. जो सर्विस करते करते बाप से वसा लेते लेते किसी भी कारण से बाप का हाथ छोड़कर चले जाते हैं. సర్వీస్ చేస్తూ చేస్తూ బాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఏదో ఒక కారణంతో బాబా ఒక్క చెయ్యి వదిలేసి వెళ్ళిపోతారు. ఉనే పత్ర లిఖకర్ సూర్జీత్ కరో. వాళ్ళకి తిరిగి లెటర్ రాసి వాళ్ళని స్పృహలోకి తీసుకురండి. పత్ర లిఖో कि तुम्हें क्या हुआ जो तुमने पढ़ाई छोड़ दी. లెటర్ రాయండి వాళ్ళకి, మీకు ఏమైంది మీరు ఈ చదువే వదిలిపెట్టేస్తున్నారు. బద్నసీబ్ క్యూం బనే, ఎందుకనే వాళ్ళు దురదృష్టవంతులు కావాలి. గిర్తే హుయోంకో బచానా చాయేనా, కింద పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళని
రక్షించాలి కదా అంటారు బాబా. గీత్ నయన్హీన్ కో రాహ్ దికావో ప్రభు, గుడ్డి వాళ్ళకి దారి చూపించండి. ఓం శాంతి. गीत बहुत कामन गाते हैं, हे भगवान अंधों की लाठी बनो क्योंकि भक्त मार्ग में टोकरे बहुत खाते हैं. ఈ పాట ఏమో చాలా కామన్ పాట, అందరికీ తెలిసినటువంటి పాటే అయింది. భగవంతుడా గుడ్డి వాళ్ళకి దారి చూపించండి, ఎందుకంటే భక్తి మార్గంలో ఎన్నో కష్టాలు పడుతూ వచ్చినారు. పరంతు బాప్కో నహీ పాతే, అయినా కూడా వాళ్ళు భగవంతుణ్ణి పొందలేకపోతూ ఉన్నారు. ఆత్మ कहती है, हे बाबा मैं आपसे मिलने के लिए शरीर द्वारा बहुत ही भटकती. ఆత్మ చెప్తుంది, హే తండ్రి మిమ్మల్ని పొందే దానికోసమే ఈ శరీరం ద్వారా నేను ఎంతో వెతికాను, తిరిగాను. ఆప్కా రాస్తా బహుత్ హీ కఠిన్ హై, మిమ్మల్ని పొందే మార్గం, మీ దగ్గర చేరే మార్గము చాలా కఠినమైనటువంటిది. ఏ తో జరూర్ మనుష్య సమజ్తే హై కి జనం జన్మాంతర హమ్ భక్తి కర్తే ఆయే హై. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలుసు, జన్మ జన్మల నుంచి మనం భక్తి చేస్తూ వచ్చినాము. ఏ నహీ జాన్తే కి హమ్కో జ్ఞాన్ మిల్తా హై తబ్ హమ్ నయన్హీన్ సే సజ్జే బనేంగే. తే వాళ్ళకి ఇది తెలియదు, మనకి జ్ఞానం దొరికింది, జ్ఞానం దొరకాలి, అప్పుడే మనం గుడ్డి వాళ్ళ నుంచి మనము మేల్కొంటాము. భక్తి మార్గగా కాయిదా హై, భక్తి కర్నా దక్కా కానా. భక్తి మార్గం యొక్క పద్ధతే ఏమైంది అంటే భక్తి చేసేది, కష్టపడేది. ఆధాకల్ప దక్కే కాయే హో, అర్ధకల్పం నుంచి కష్టపడినాము, మోసపోయినాము. తుమ్నే అబ్ దక్కే ఖానే బంద్ కర్ దియే, తుమ్ భక్తి నహీ కర్తే నా శాస్త్ర పడితే. ఇప్పుడు మనము ఆ కష్టం నుంచి తప్పించుకున్నాము, ఇప్పుడు మనం భక్తి చేయము, శాస్త్రాలు చదవము. భగవాన్ మిల్ గయా ఫిర్ ఏ సబ్ బాతే క్యూ నై. భగవంతుడు దొరికిన తర్వాత ఇక ఇవన్నీ చేయవలసిన పని మనకి లేదు. భగవాన్ ఆయేగాతో జరూర్ సబ్కో సాత్ లే జాయేగా. భగవంతుడు వచ్చినారు అందరినీ జతలో తీసుకుపోయేదానికోసం. సభీ దక్కే భీ కాతే రహతే హై ఔర్ ఏక్ దో కో ఆశీర్వాద్ భీ కర్తే రహతే హై. అందరూ కష్టపడుతూ వచ్చినారు, ఒకరికొకరు ఆశీర్వాదము ఇచ్చుకుంటూ వచ్చినారు. సమస్తే కుచ్ భీ నహీ హై, అయితే వాళ్ళకి భక్తిలో ఏమీ తెలుసుకోలేకపోయినారు. పోప్ సాధు సంత్ జో ఆతే హై ఉన్కే లియే సమజ్తే హై ఏ గురు లోగ్ హమ్కో రాస్తా బతాయేంగే భగవాన్ సే మిల్నే కా. అంటే సాధు సన్యాసిలు ఎవరంతా వచ్చినారో వాళ్ళు అనుకుంటున్నారు, మనుషులు అనుకుంటున్నారు, ఈ గురువులు మాకు దారి చూపిస్తారు, భగవంతుణ్ణి చేరేటటువంటి దారి అనని అనుకుంటున్నారు. పరంతు ఓ గురువు లోగ్ ఖుద్ భీ రాస్తా నహీ జాన్తే తో ఫిర్ దూసరోं को कैसे दिखाएंगे. అయితే ఆ గురువులు సాధు సన్యాసీలు వాళ్ళకే దారి తెలియనప్పుడు వేరే వాళ్ళకి దారి ఏం చూపిస్తారు. ఆశీర్వాద్ దేతే హై తో భీ సిర్ఫ్ ఇతనా కహ్ దేతే హై భగవాన్ కో యాద్ కరో. ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు, కేవలం ఇంతే వాళ్ళు చెప్పగలుగుతారు, భగవంతుణ్ణి తలుచుకోండి, రామ్ రామ్ కహో. जैसे रास्ते में कोई से पूछो फलाना स्थान कहाँ है तो कहेंगे इस रास्ता से चले जाओ तो पहुँच जाएगा, ऐसे नहीं कहेंगे साथ ले चलते हैं. ते భగవంతుణ్ణి తలుచుకోండి అనని అక్కడ చెప్తూ ఉన్నారు సాధు సన్యాసులు. రామ రామ జపం చేయండి అనని. ఇప్పుడు ఎవరైనా దారిలో అడుగుతారు ఫలానా స్థానానికి ఎట్లా పోవాలి అనని చెప్తారు, ఈ దారిలో పోండి మీరు చేరుకోగలుగుతారు. అట్లా కాదు, వాళ్ళు దగ్గరుండి తీసుకొని పోరు కదా. తుమ్కో రాస్తా చాయే वो बता देते हैं. అక్కడ మనకి ఏ దారి కావాలో అది చూపిస్తారు అంతే. పరంతు సాత్ మే కోయి గైడ్తో చాయేనా, అయితే జతలో వాళ్ళేమీ తీసుకుపోరు. ఇప్పుడు మనకి జతలో తీసుకుపోయే వాళ్ళు కూడా కావాలి కదా. బిగర్ గైడ్తో మూంజ్ పడేగా, గైడ్ లేకుండా
పోతే तिकमक पड़तारू। जैसे तुम भी एक दिन फागी के कारण जंगल में मूंज पड़े थे, ఎట్లా మనం కూడా ఒకరోజు మేఘాలు మంచు కారణంగా అడవిలో చిక్కుకుపోయినాము. యహ్ మాయాకి ఫాగి బడి జబర్దస్తి హై. ఈ మాయా మంచులాగా కమ్మి ఉన్నది, ఇది చాలా జబర్దస్తి అన్నమాట. स्टीमर वालों को फागी के कारण रास्ता दिखाई नहीं देता. నౌకలో పోయేటటువంటి వాళ్ళకి కూడా మంచు ఉన్నది అంటే వాళ్ళకి దారి కనిపించదు. బడి ఖబర్దారీ రఖతే హై తో యహ్ ఫిర్ హై మాయా కీ ఫాగి. చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు, ఇది మాయా మంచు కమ్మినది. కోయి కో రాస్తా కో పతా నహీ పడతా. కొంతమందికి దారే తెలియదు. జప్ తప్ తీర్థ ఆది కర్తే రహతే హై. జపాలు తపాలు తీర్థయాత్రలు అన్నీ చేస్తూ ఉంటారు. జన్మ జన్మాంతర్ భగవాన్ సే మిల్నే కే లియే భక్తి కర్తే హై. జన్మ జన్మల నుంచి భగవంతుణ్ణి పొందేదానికోసం భక్తి చేస్తూ వచ్చినారు. అనేక ప్రకార్కి బి మత్ మిల్తే హై, జైసే సంగ్ వైసా రంగ్. అనేక రకాలైనటువంటి దారులు దొరుకుతూ ఉన్నాయి, ఎట్లా స్నేహమో అటువంటి రంగు. హర్ జన్మ మే గురు బి కర్నా పడే. ప్రతి జన్మలోనూ గురువుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అబ్ తుమ్ బచ్చోం కో సద్గురు మిలా హై. ఇప్పుడు మనకి సద్గురు తండ్రి దొరికినారు. ఖుద్ कहते हैं मैं కల్ప కల్ప ఆకర్ తుమ్ బచ్చోం కో వాపస్ ఘర్ లే జాతా. తండ్రి వచ్చి స్వయం చెప్తూ ఉన్నారు, కల్పకల్పము పిల్లలను వాపస్ ఇంటికి తీసుకుపోతారు. फिर विष्णुपुरी में भेज देंगे. తిరిగి విష్ణుపురికి పంపిస్తారు. हम बाबा से वर्षा ले रहे हैं. मानो कोई गुरु व పండిత ఆది ఆకర్ ఏ జ్ఞాన్ లే. ఇప్పుడు మనం బాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. ఏ గురువు పండిత ఆది వచ్చి ये ज्ञान ले और दूसरों को कहे कि मनमना भाव శిబాబా కో యాద్ కర్. ఎవరు వచ్చినా ఈ జ్ఞానం ఇవ్వండి, ఇతరులకి ఇదే చెప్పండి, మన్మనా భవ శిబాబా తలంపు చేయండి. తో ఉన్కే శిష్య ఆది పూछेंगे तुमने यह ज्ञान कहाँ से लिया. వాళ్ళ శిష్యులు కూడా అడుగుతారు అప్పుడు, మీకు ఈ జ్ఞానం ఎక్కడ నుంచి ప్రాప్తి అయింది అనని. వह जट समझेगा इसने दूसरा रास्ता ले लिया है అనుకుంటారు, వీళ్ళు వేరే దారిలో వెళ్ళిపోయినారు అనని వాళ్ళ శిష్యులు కూడా తెలుసుకుంటారు. ఉన్కా దుకాన్ ఖతం హో జాయేగా. అప్పుడు వాళ్ళు ఇంతవరకు చేసినటువంటి వాళ్ళ అంగడి అంతా కూడా వెళ్ళిపోతుంది. మాన్యత ఖతం హో జాయేగా. సాధు సన్యాసిలు అప్పటి వరకు వాళ్ళకి సమాజంలో దొరికినటువంటి గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కహెంగే తుమ్ బ్రహ్మకుమారి సే జ్ఞాన్ లియా तो हम क्यों ना బ్రహ్మ కుమారీస్ కే పాస్ నాంచ్. అంటే ఏ సాధు సన్యాసీలు జ్ఞానం తెలుసుకున్నా సమాజంలో అందరూ అనుకుంటారు బ్రహ్మకుమారీల నుంచి వీళ్ళు జ్ఞానాన్ని పొందినారు అనని. మరి మేమెందుకు బ్రహ్మకుమారీల దగ్గరికి వెళ్ళకూడదు. खुद गुरु लोग भी कहते हैं सब जिज्ञासु हमको छोड़ देंगे. గురువులు స్వయం చెప్తూ ఉన్నారు, మా జిజ్ఞాసులు శిష్యులు అందరూ వదిలిపెట్టేస్తారు. फिर हम कहाँ से खाएंगे. మరి మేము మాకు తినేకి ఎట్లా. हमारा धंधा ही खत्म हो जाएगा. మేము ఇప్పటి వరకు చేస్తూ ఉన్నది అంతా కూడా వ్యర్థంగా అయిపోతుంది కదా, సమాప్తం అయిపోతుంది కదా. సారామాన్ ఖతం హో జాయేగా. మాకు ఇప్పటి వరకు దొరికిన ప్రతిష్ట అంతా కూడా వెళ్ళిపోతుంది కదా అని వాళ్ళు అనుకుంటారు. फिर हम कहाँ से खाएंगे. यहाँ तो 7 रोज బట్టి में रख फिर सब कुछ कराना पड़ेगा. ఇక్కడ మొదట 7 రోజుల కోర్సు తీసుకోవాలి, తర్వాతనే మిగిలిన అన్నీ చేయాల్సి ఉంటుంది. రోటీ పకావో యహ కరో జైసే సన్యాసి లోగ్ భీ కరాతే హై దేహ అభిమాన్ టూట్ జాయే. ఇక్కడ అన్ని రకాల కర్మలు చేయాలి. అంటే చపాతీ చేసేది అన్ని కర్మలు ఇక్కడ చేస్తూ ఉండాలి.
సన్యాసీలు కూడా అట్లనే చేయిస్తారు. అప్పుడే దేహాభిమానం అనేది వెళ్ళిపోతుంది. ఫిర్ ఐసే కా టెహర్నా బడా ముష్కిల్ హై. అటువంటి వాళ్ళు నిలిచేది చాలా కష్టమన్నమాట. दूसरी बात, जो बाहर से आते हैं उनको पहले पहले बाप का परिचय देना है. ఎవరు బయట నుంచి వస్తారో వాళ్ళకి మొదట తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. हम मात पिता से विश्व का मालिक बने का वर्षा ले रहे हैं. మేము బాబా నుంచి విశ్వ మాలిక్ ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. बाबा है विश्व का रचयिता, हमारी एम ऑब्जेक्ट है हमको नर से नारायण बनना है. బాబా విశ్వ రచయిత అయినారు. మన యొక్క లక్ష్యమే అయింది నరుడు నారాయణుడుగా అవ్వాలి. तुमको भी दाखिल होना है तो 8 रोज आकर पढ़ना होगा. ते మీరు కూడా దీనిలో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ 8 రోజులు వచ్చి ఒక వారం చదువుకోవాలి. बड़ी भारी मेहनत है, इतना अभिमान कोई तोड़ ना सके. అయితే ఇక్కడ ముఖ్యంగా కష్టపడాలి, దేహాభిమానం తెంచుకోవాలి. అంత దేహాభిమానం తెంచుకోలేరు. ఐసే ఆద్మీ జల్దీ ఆ నహీ సక్తే. దేహాభిమానం ఉన్నవాళ్ళు అంత త్వరగా ఇక్కడ రాలేరు. బాప్ సమझाते हैं कि तुम भाई बहन हो, एक दो को समझा सकते हो. బాబా అంటారు మీరు సోదరులు ఒకరి ఇంకొకరికి తెలిపించవచ్చు. समझो कोई बच्चे है जो बहुत अच्छी सर्विस करते थे, बहुतों को समझाते थे. కొంతమంది పిల్లలు ఉన్నారు, చాలా మంచిగా సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనేక మందికి బాగా చెప్తూ ఉంటారు. బాబా కా హాత్ చోడ్ దియా హై. వాళ్ళు కూడా బాబా ఒక్క చెయ్యి వదిలేసినారు. అబ్ యహ్ తో తుమ్ జాన్తే హో శివబాబా హమ్కో పడాతే హే బ్రహ్మ ద్వారా. పిల్లలు ఇది తెలుసుకున్నారు, శివబాబా మనకి చదివిస్తూ ఉన్నారు బ్రహ్మ ద్వారా. డైరెక్ట్ నహీ పడా సక్తే హైనా. శివబాబా డైరెక్ట్గా వచ్చి చదివించలేరు కదా, నిరాకార తండ్రి కదా, సాకార శరీరం కావాలి కదా. తో బాబా కేతే హై బ్రహ్మ ద్వారా స్థాపన కరాతా హూँ. అందుకే శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపనా కార్యం చేస్తూ ఉన్నారు. రాజ్యోగ్ సిఖలాతా హూँ. రాజ్యోగం నేర్పిస్తూ ఉన్నారు. అగర్ కోయినే బ్రహ్మ కా హాత్ చోడా తో గోయా శివ్ కా భీ చోడా. ఒకవేళ బ్రహ్మ చెయ్యి వదిలేసినారు అంటే శివబాబా యొక్క చెయ్యి కూడా వదిలేసినట్లే. విచార్ కియా జాతా హై ఫలానేనే చోడా క్యో. తే ఎవరైనా బాబా చెయ్యి వదిలేస్తే ఆలోచించండి, ఎందుకు వాళ్ళు చెయ్యి వదిలేసినారు. నసీబ్దార్ బన్నేకే బదులు బద్నసీబ్ క్యోం బనే. భాగ్యవంతులు అవ్వాలి బదులు దురదృష్టవంతులు ఎందుకు కావాలి. తుమ్ రూటే కిస్సే బెహనంసే రూటే హోంగే. ఎవరి దగ్గర అలిగిపోయినారు, సహోదరుల దగ్గర అలిగిపోయినారా. तुम जो इतना वर्षा लेने वाले थे फिर क्या हुआ. మరి ఇంత పెద్ద ఆస్తి ఇచ్చేటటువంటి వాళ్ళు ఎందుకు వదిలేసిపోయినారు. क्या सिखलाने वाले बाप ने तुमको कुछ कहा जो पढ़ाई छोड़ दी और बदनसीब बन गए हैं. ఏమి నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. తండ్రి మీతో ఏమన్నారని ఈ చదువు వదిలిపెట్టేసి మీరు దురదృష్ట జాతకులు అవుతూ ఉన్నారు. బాబా భీ పూచ్ సక్తే హై తుమ్నే రాజయోగ్ సీఖనా క్యోం చోడా. బాబా కూడా అడుగుతూ ఉన్నారు, రాజయోగం నేర్చుకోవటం ఎందుకు వదిలిపెట్టేసినారు. తుంబి ఆశ్చర్యవత్ బాబా కా బనంతి కతంతి భాగంతి. ఇక్కడ బాబా పిల్లలు అయ్యి మళ్ళీ బాబా చెయ్యి వదిలేసి పోతూ ఉంటారు. अपनी तकदीर को लकीर लगा दी है. మీ యొక్క అదృష్టానికి అడ్డుగీత ఎందుకు గీచుకున్నారు. समय देख उनको लिखना चाहिए, हो सकता है पत्र पढ़ने से फिर जग जाए. ते
సమయం చూసుకొని వాళ్ళకి లెటర్ రాయండి. మనం లెటర్ చదువుకొని మళ్ళీ వారు జ్ఞానంలో రావచ్చు. గిర్తే హుయేకు బచానా హోతా హై. కిందకి పడిపోతూ ఉన్న వాళ్ళని మరలా మనము తిరిగి పైకి లేపాలి. हुबने से किसको बचाया जाता है तो ఆఫరింగ్ దేతే హై. పడిపోతూ ఉన్న వాళ్ళని రక్షించినారు అంటే వాళ్ళకి రక్షించాలి అంటే వాళ్ళకి మనం చెయ్యి అందించాలి. ఏ బీ డూబ్నే సే బచానా హై, జ్ఞాన్ కీ హీ బాత్ హై. ఇక్కడ మాయా ఊబిలో మునిగిపోతూ ఉన్న వాళ్ళని మనం రక్షించాల్సి ఉంటుంది. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు. లిఖనా చాయే తుమ్నే కివయ్యాక హాత్ చోడ డూబ్ మరేగా. వాళ్ళకి ఇదే వ్రాయండి, మీరు మనల్ని తీరానికి చేర్చేటటువంటి తండ్రి చెయ్యే వదిలేసినారు అంటే మీరు మునిగిపోతారు కదా. तैरने वाले लोग अपनी जान को भी जोखिम रख दूसरों को बचाते हैं. ते ఎవరు ఈతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు రక్షిస్తారు. కోయి పూరా తారు నహీ హోతా హై తో ఖుద్ భీ గుమ్ హో జాతా హై. కొంతమందికి ఈత సరిగా రాదు అనుకోండి, వాళ్ళు పూర్తిగా మాయమైపోయి వెళ్ళిపోతారు. तुम भी कोई को डूबता हुआ देखते हो तो 10-20 చిట్టియా లిఖో. ఎవరైనా మాయలో మునిగిపోతూ ఉన్నారు అంటే వాళ్ళకి వ్రాయండి, 10 లెటర్లు వ్రాయండి. ఏ కోయి ఇన్సల్ట్ నహీ హై అంటే అట్లా వాళ్ళకి లెటర్ రాసేది ఇదేమీ మీకు అవమానం కలిగే మాట కాదు. तुमने इतना समय हाथ पकड़ा औरों को भी समझाया फिर तुम कैसे डूबते हो. మీరు ఇన్ని రోజులు బాబా చేయి పట్టుకున్నారు, వేరే వాళ్ళకి తెలిపించినారు, మరి ఎట్లా మునిగిపోయినారు. ప్రేమ్సే లిఖో. వాళ్ళకి ప్రేమగా లెటర్ రాయండి. బెహెన్జీ తుమ్తో రాజయోగ్ సీక్ పార్ జానే వాలే थे अब तुम डूब रहे हो. ఫలానా వాళ్ళకు లెటర్ రాయండి, మీరు ఇన్ని రోజులు రాజయోగం నేర్చుకొని మీరు అన్నిటిది దాటుతూ వచ్చినారు, ఇప్పుడు మీరు మునిగిపోతూ ఉన్నారు. తరస్ పడతా హైతో బిచారోకో బచావో. వాళ్ళని చూస్తే దయ కలగాలి, పాపం వాళ్ళని రక్షించాలి. ఫిర్ కోయి బస్తా హై వా నహి ఏతో హుయి ఉన్కీ తక్దే. మరి వాళ్ళు మళ్ళీ బాబా చేయి అందుకుంటారా లేదా, అది వాళ్ళ యొక్క అదృష్టం పైనే ఉన్నది. दूसरी बात यह जो प्रदर्शनी में ओपिनियन लिख कर देते हैं कि यह नर से नारायण बनने का मार्ग बताया. ఇక్కడ ప్రదర్శనీలలో ప్రారంభోత్సవం రోజు ఇది వ్రాయండి, నరుని నుంచి నారాయణుడు అయ్యే మార్గం ఇక్కడ చెప్పబడుతుంది. ఏ రాజయోగ్ బహుత్ అచ్చా హై, बस लिखा बाहर निकला तो भूल गया. इसलिए जो लिखते हैं उनकी पीठ करनी चाहिए कि तुमने एक ओपिनियन लिख कर दिया परंतु क्या हुआ. ఒపీనియన్ మేము రాస్తారు మంచిది బాగున్నది అనని, అయితే మళ్ళీ మర్చిపోతారు. అట్లా ఒపీనియన్ రాసిన వాళ్ళ మళ్ళీ మనం గుర్తు చేయాలి, మీకు ఇంత మంచి జ్ఞానం తెలుసుకొని ఇంత మంచి ఒపీనియన్ రాసినారు, అయితే దీని యొక్క లాభాన్ని మీరు పొందాలి కదా అనని వాళ్ళకి గుర్తు చేయాలి. పెహలీ ముఖ్య బాత్ హై మాత్ పితాకి పెహచాన్ దేనే హై. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట, మొదట వాళ్ళకి మాతాపిత యొక్క పరిచయాన్ని తెలియచేయాలి. బాబానే ప్రశ్నావళి బనాయి హై పూచో పరంపిత పరమాత్మా సే తుమ్హారా క్యా. బాబా ఒక ప్రశ్నావళి తయారు చేయించినారు, వాళ్ళని అడగండి, పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమైంది. క్యా వసా మిల్తా హై ఏ లిఖనా చాయి. పరమాత్మ నుంచి ఏం ఆస్తి దొరుకుతుంది అది వ్రాయాలి. బాకీ సారీ ప్రదర్శని సమझाए పిచాడీ మే లిఖనే సే కోయి ఫాయిదా నహీ. ప్రదర్శని అంతా
దాని గురించే తెలిపించాలి. చివర్లో రాయటం వల్ల ఏం లాభం ఉన్నది? ముఖ్య బాత్ హై మాత్ పితా కా పరిచయ దేనా. ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే మన తల్లి తండ్రి పరిచయం ఇవ్వాలి. అబ్ సమझा అయితో లిఖో నహీతో గోయా కుచ్ నహీ. వాళ్ళు అర్థం చేసుకున్నారంటే వాళ్ళకి వ్రాయండి, లేదా ఏమీ అర్థం కాని వాళ్ళ కిందే అవుతారు. జిగరీ సమझाकर ఫిర్ లిఖనా చాహియే. బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పండి, తర్వాత వాళ్ళ చేత రాయించండి. బరోబర్ ఏ జగతాంబ జగత్ పితా హై. వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళే జగతాంబ జగత్ పితా అయినారు. వహ్ లిఖ్ దేఖ్ కి బరోబర్ బాబా సే వసా మిల్తా హై. వాళ్ళు రాయాలి, బాబా నుంచి మేము ఆస్తి పొందుతూ ఉన్నాం. యహ లిఖ్ కర్ దే తబ్ సమझो కి తుమ్నే కుచ్ సర్వీస్ కీ హై. అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు మనం వీళ్ళకి సర్వీస్ చేసినాము అని. అగర్ నా ఆయే తో చిట్టి లిఖనా హై బరోబర్ యహ జగతాంబా ఔర్ జగత్ పితా హై తో ఫిర్ వర్షా లేనే క్యోం నహీ ఆతే హై. వీళ్ళు జగతాంబ జగత్ పితా అని తెలుసుకున్నారు అంటే మరి ఎందుకు వచ్చి ఆస్తి తీసుకోవటం లేదు? అచానక్ కాల్ కాయేగా, మెహనత్ కర్నీ చాయే. అకస్మాత్తుగా మృత్యు వచ్చేస్తుంది కాబట్టి పిల్లలు కష్టపడాలి అంటారు బాబా. ప్రదర్శనీకి ఉస్సే ముష్కిల్ కోయి 2-4 నిక్లే తో ఫైదా క్యా. అంత పెద్ద ప్రోగ్రాం చేసినాము, 2-4 పుట్టినారు అంటే ఏం లాభం ఉన్నది అంటారు. బచ్చోంకో పురుషార్థ్ కర్నా చాయే, ఆనా చోడ్ దే తో చిట్టి లిఖనీ చాయే. పిల్లలు పురుషార్థం చేయాలి. ఎవరైనా రావట్లేదు అంటే వాళ్ళకి లెటర్ రాయాలి. బేహద్ కే బాప్ సే వసా లేతే తే ఫిర్ మాయానే తుమ్కో పకడ్ లియా హై. బేహద్దు తండ్రి నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్న మాయ వచ్చి మనల్ని పట్టుకుంటూ ఉన్నది. ప్రభు కా తరఫ్ छोड़ देते हैं ये तो तुम अपना पद भ्रष्ट कर देंगे. భగవంతుని వైపు చూసి వాళ్ళు చెప్తారు ఆయన దయ అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ పదవిని భ్రష్టం చేసుకుంటున్నారు. జో మహావీరు హోగా వహ్ జట్ సంజీవని బూటీ. ఎవరు మహావీరు పిల్లలు అవుతారో వాళ్ళు సంజీవని మూలిక ఇచ్చి మళ్ళీ స్పృహలోకి తీసుకుని వస్తారు. మాయానే నాక్సే పకడ్ లియా హై తో ఉన్కో బచాయే. మాయా ముక్కు పట్టుకుంటుంది, దాని నుంచి మనం రక్షించుకోవాలి. ఇతని మెహనత్ కరే తబ్ కోటం మే కోయి నికలే. ఇంత కష్టపడాలి, అప్పుడే మనం కోటిలో కొందరు తయారు కాగలుగుతారు. जांच करनी पड़े कि ये सैम्पलिंग कैसे है. बच्चियाँ लिखती है कि हमारा गला घुट गए है. ఇక్కడ పరీక్షించుకోవాలి ఎట్లా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కొంతమంది పిల్లలు బాబాకి లెటర్ రాస్తారు, బాబా జ్ఞానం చెప్పి 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 మా గొంతే ఎండిపోయింది అనని. परंतु तुम जास्ती बातों में जावो नहीं, पहले ही मुख्य बात समझा कर लिखावो फिर और बात है. ఇక్కడ ఎక్కువ మాట్లాడాల్సిన పనే లేదు. ఇక్కడ ముఖ్యంగా విషయాలు తెలిపించి తర్వాత వ్రాయాలి వాళ్ళ ఒపీనియన్ అంతే. ఏక్ హీ త్రిమూర్తి కే చిత్ర పర్ పూరా సమझाना. ఒక్క త్రిమూర్తి చిత్రం గురించే మనం పూర్తి జ్ఞానాన్ని తెలిపించవచ్చు. నిశ్చయ కర్తే హో తో తుమారే మా బాప్ హై ఇన్సే వసా. ఇక్కడ నిశ్చయం చేసుకోవాలి, బాబానే మనకి తల్లి తండ్రి అయినారు, బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి. కోయి కితనా భీ బూఢా హో ఏ 2 అక్షర్తో సబ్కో సమझा సక్తే హో. ఎంత ముసలివాళ్ళైనా కానివ్వండి ఈ 2 మాటలు చెప్పొచ్చు కదా. అగర్ 2 అక్షర్ భీ ధారణా నహీ హో తో బాబా సమझ జాతే ఇన్కి బుద్ధి కహా కిచడే మే ఫసి హుయి. 2 విషయాలు ఆత్మ పరమాత్మ
ఈ రెండు విషయాలు కూడా అర్థం కాలేదు అంటే ఇక వాళ్ళ బుద్ధి ఎంత భ్రష్టమైన బుద్ధినో ఆలోచించండి. ముఖ్సే జ్యాదా నహీ బోల్నా హై, నోటి నుంచి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. బాబా ఔర్ వర్షాకే యాద్ కరో, బాబా బాబా ఇచ్చే ఆస్తి తలంపు చేయాలి. వర్షా హై విష్ణుపురి జిస్కే తుమ్ మాలిక్ బంతే హో, ఇక్కడ ఆస్తి బాబా ఇచ్చే ఆస్తి విష్ణుపురి ఆస్తి, దీని నుంచినే మనం విశ్వ మాలికులు అవుతాము. బాబా అతి సహజ్ కర్ సమझाते हैं, అహల్యా కుబ్జాయే కైసే భీ హో వర్షా పా సక్తి. బాబా సహజంగా తెలిపిస్తూ ఉన్నారు, అహల్యలు లాంటి వాళ్ళు కూడా బాబా నుంచి ఆస్తి పొందుకోవచ్చు. సిర్ఫ్ శ్రీమత్ పర్ చలే, కేవలం బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవచ్చు. దేహీ అభిమాని బన్నాతో సహజ్ హై, ఆత్మాభిమానిగా అయ్యేది చాలా సహజము. కిసీకో గృహస్థ వ్యవహార్ నహీ హై, అకేలా హై తో బహుత్ సర్వీస్ కర్ సక్తే హో. ఎవరికైనా గృహస్థ వ్యవహారం లేదు, ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి ఎంతో సర్వీస్ చేయొచ్చు. కోయి కోయికో దేహాభిమాన్ రహతా హై, మోహకి రగ్ టూట్తి. కొంతమందికి దేహాభిమానం ఎక్కువగా ఉంటుంది, ఆ మోహం అనేటటువంటి దారము వాళ్ళకి తెగిపోదు. దేహీ అభిమాని శరీర్ మే మోహ నహీ రఖేంగే, ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మాభిమాని అయిన వాళ్ళు దేహం పైన మోహం అనేది ఉండదు. బాబా యుక్తి బతాతే హై తుమ్ అప్నేకో ఆత్మ సమझो, బాబా యుక్తి నేర్పిస్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకోండి. ఏ పురాణీ దునియా హై ఇన్సే మమత్వం మిఠానా, ఇది పాత ప్రపంచము, దీనిపైన మోహం తీసివేయాలి. ఏక్ బాప్కో యాద్ కర్నా హై, ఒక్క తండ్రి తలంపు చేయాలి. వర్షాకో యాద్ కర్నే సే రచయిత భీ యాద్ ఆతా, ఆస్తి తలంపు వచ్చింది అంటే రచయిత తలంపు కూడా వస్తుంది. కితనీ కమాయి హై ఖుద్ భీ కరో ఔర్ ఔరోం కో భీ కరావో, ఎంత సంపాదన ఇది, స్వయం చేసుకోండి, ఇతరుల చేత చేయించండి. माँ बाप बच्चों को लायक बना देते हैं, पर बच्चों का काम है बाप की संभाल करना. మన తల్లి తండ్రి పిల్లల్ని యోగ్యులుగా చేస్తూ ఉన్నారు, మరి పిల్లల పని ఏమిటి అంటే తండ్రి సంభాలన చేసేది. ఫిర్ మా బాప్ छूटे యహా బహుత్ హై జిన్కి రగ్ జాతీ హై. ఇక్కడ చాలామందికి మోహం అనేది ఉన్నది. कोई को अपना बच्चा नहीं तो धर्म के बच्चे में मोह जाता है, फिर पद पा नहीं सद. కొంతమందికి వాళ్ళ సొంత బిడ్డలు ఉండరు, వేరే బిడ్డలపైన మోహం పోతుంది, వాళ్ళు కూడా పదవి పొందుకోలేరు. సర్వీస్కే బదలే డిస్సర్వీస్ కర్తే హై, వాళ్ళు సర్వీస్ చేయరు, డిస్సర్వీస్ చేస్తూ ఉంటారు. ప్రదర్శనీ మే ముఖ్య బాత్ ఏ సమझानी है, जो నిశ్చయ హో జాయే కి బరోబరి హమారా. ప్రదర్శనలో ముఖ్యంగా ఈ విషయం తెలిపించాలి, నిశ్చయం చేసుకోవాలి, వీరు మనకి తండ్రి అయినారు. ఇన్సే రాజయోగ ద్వారా 21 జన్మ కా వర్షా మిల్తా, రాజయోగం ద్వారా 21 జన్మల ఆస్తి దొరుకుతుంది. నయీ దునియాకి రచన కైసే రచి హై, కొత్త ప్రపంచ రచన ఎట్లా రచన అవుతుంది. కైసే హమ్ మాలిక్ బంతే హై, యహే ఏం ఆబ్జెక్ట్, ఇక్కడ ఎట్లా మనం మాలిక్ అయ్యేది, ఇక్కడ ఇదే ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అన్నమాట. పరంతు బచ్చే పూరా సమझाते नहीं है, అయితే పిల్లలు పూర్తిగా తెలుసుకునేదే లేదు. बच्चों को रात दिन खुशी रहनी चाहिए कि हम ఈశ్వరీయ సంతాన్ హై. పిల్లలకు రాత్రి పగలు ఖుషి ఉండాలి, మేము ఈశ్వరీయ సంతానమైనాము అని. वहाँ विष्णु की दैवी संतान को इतनी खुशी नहीं होगी जितनी अब तुम ఈశ్వర్ సంతాన్. అక్కడ విష్ణు అంటే దైవీ సంతానము కూడా అంత ఖుషి ఉండదు, ఇప్పుడు ఈశ్వరీయ సంతానానికి ఎంత ఖుషి ఉంటుందో అక్కడ ఉండదు. అవి తుమ్ ఈశ్వరీ సంతాన్ బనే హో హీ, ఫిర్ తుమ్ హీ విష్ణు కీ సంతాన్ బనేగా. ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానం అవుతూ ఉన్నాము, భవిష్యత్తులో మనమే విష్ణు సంతానం అవుతాము. దేవతాओं को ईश्वरीय संतान से ऊंचे नहीं की,
దేవతలు ఈశ్వరుని యొక్క సంతానం కంటే ఉన్నతమైన వాడు. ఈశ్వరీయ సంతాన్కో కితనే ఖుషి హోనీ చాయే. ఈశ్వరీయ సంతానానికి ఎంత ఖుషి ఉండాలి. పరంతు యహా సే బాహర్ నికల్తే హీ మాయా బిల్కుల్. అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే మాయ పూర్తిగా మర్చిపోయేట్లు చేస్తుంది. తు సమझो తకదీర్ మే రాజాయి నహీ హై, బహుత్ మెహనత్ కర్నీ చాయే. రాజ్యం చేసే అదృష్టం లేదు అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మాయా ఐసీ హై జో వహా కా వహా హీ టప్పట్ లగాకర్ భులా దేతీ హై. మాయ అట్లా వస్తుంది, చెంపదెబ్బ కొడుతుంది, బాబాని మర్చిపోయేట్లు చేస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा: मोह की सब रोग तोड़ इस पुरानी देह और दुनिया से ममत्व निकाल सर्विस में लग. మోహం యొక్క అన్ని సూక్ష్మ దారాలు తెంచుకొని ఈ దేహ ప్రపంచం నుంచి మోహాన్ని తొలగించుకోండి. సర్వీస్లో బిజీ అవ్వాలి. బాప్ ఔర్ వర్షాకో యాద్ కర్ కమాయి జమా కర్నీ హై. బాబా మరియు ఆస్తి తలంపు చేస్తూ సంపాదన జమ చేసుకోవాలి. అచ్చే తైర్నే వాలా బన్ సబ్కో పార్ లగానేకి సేవా. బాగా ఈదే వాళ్ళుగా కావాలి, అందరినీ దాటించగలిగే సేవ చేయాలి. శ్రీమత్ పర్ చల్నా హై, బుద్ధి కిచడే మే నహీ లగానా హై. శ్రీమతం పైన నడవాలి. బుద్ధి ఎప్పుడు బుద్ధిలో చెత్త నింపుకోకూడదు. వరదానము: सर्वशक्तियों को अपने अधिकार में रख सहज सफलता प्राप्त करने वाले మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తులను మన అధికారంలో పెట్టుకొని సహజంగా సఫలత ప్రాప్తి చేసుకునే వాళ్ళే మాస్టర్ సర్వశక్తివాన్ అవుతారు. जितना जितना मास्टर सर्वशक्तिवान की सीट पर सेट होंगे उतना ये सर्वशक्तियाँ आर्डर में रहेगा. ఎంతెంత మాస్టర్ సర్వశక్తివాన్ సీట్లో ఉంటామో సర్వశక్తులు మన ఆర్డర్లో ఉంటాయి. जैसे स्थूल कर्मेंद्रिय जिस समय जैसे ఆర్డర్ करते हो वैसे ఆర్డర్ से चलते. స్థూల కర్మేంద్రియాలు ఏ సమయంలో ఎట్లా ఆర్డర్ చేస్తే వింటాయో అట్లనే ఉండాలి. సూక్ష్మ శక్తియా భీ ఆర్డర్ పర్ చల్నే వాలి. సూక్ష్మ శక్తులు కూడా మన ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి. जब ये सर्वशक्तियाँ अभी से आर्डर पर होंगे तब अंत में सफलता प्राप्त कर सकेगा. ఈ సర్వశక్తులు ఎప్పుడు మన ఆర్డర్లో ఉంటాయో అప్పుడే మనకి సఫలత ప్రాప్తి అవుతుంది. క్యూంకి జహా సర్వశక్తియా హై వహా జనం సిద్ధ అధికారం. ఎక్కడ సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత అనేది జనం సిద్ధ అధికారంగా ఉంటుంది. స్లోగన్: आकारी और निराकारी स्थिति में स्थित होना है, निरहंकारी बना. ఆకారి నిరాకారి స్థితిలో సహజ స్థితిగా అవ్వాలి అంటే నిరహంకారిగా అవ్వాలి. అచ్చా, ఓం శాంతి. बाबा ने अरमा सजाया है जो तुमको पूरा करना है. बनकर संपन्न फरिश्ता अब मीठे वतन को चलना है. बाबा ने अरमा
कि जिस पर परम पिता को नाज है, तुम वो हो कि जिस पर परम पिता को नाज है। हे इष्ट दे उठो, वक्त की आवाज है, वक्त की आवाज है। सच्चे रूहानी प्यार से हर मन को निर्मल करना है, बनकर संपन्न फरिश्ता मीठे वतन को चलना है। बाबा ने अरमा सजाया है, जो तुमको पूरा करना है। बाबा ने अरमा सजाया है। ना देखो कमियों को, तुम तो गुणों की खान हो। ना देखो कमियों को, तुम तो गुणों की खान हो। पहचानो अब तो खुद को, कितने महान हो, तुम कितने महान हो। पावन योगी बनकर के जग को पावन करना है, बनकर संपन्न फरिश्ता अब मीठे वतन को चलना है। बाबा ने अरमा सजाया है, जो तुमको पूरा करना है। बाबा ने अरमा सजाया